నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గంలోని వేరు ప్రాంతాల్లో నిషేధిత గంజాయి పట్టివేత, పెద్ద మొత్తంలో గంజాయి గుర్తింపు, 2 కేసుల్లో 6 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు। బాపట్ల మున్సిపల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న జగనన్న కాలనీలో పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, మార్చి చివరికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశం। మరో 3 రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులు జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాలను సమర్పించాలి, చీరాల ఉప ఖజానా అధికారి భాగ్యలక్ష్మి। వేటపాలెం మండలం బచ్చులవారిపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని శనివారం వేటపాలెం పోలీసులు గుర్తించారు। కాగా పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో గంజాయి నిల్వలతో పాటుగా 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు। వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో శనివారం 5.5 కిలోల గంజాయి పట్టుబడింది। ఈ ఘటనకు సంబంధించి 3 అరెస్టు చేసినట్లు చీరాల రూరల్ సిఐ మల్లికార్జునరావు తెలిపారు। ఈ సందర్భంగా వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాల్ని చీరాల రూరల్ సిఐ మల్లికార్జునరావు వెల్లడించారు। బచ్చులవారిపాలెంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో వేటపాలెం ఎస్ఐ సురేష్ మెరుపు దాడి చేయగా గంజాయి కలిగి ఉన్న 3 వ్యక్తులు పట్టుబడ్డారు। కాగా పట్టుబడ్డ గంజాయి సుమారుగా 5.5 కిలోలు ఉందని సిఐ స్పష్టం చేశారు। గంజాయి సీజ్ చేసి నిందితులు 3 అరెస్టు చేసి రిమాండ్ కు పంపామన్నారు। వీరిలో ఓ బాల నేరస్తుడు కూడా ఉండడం గమనార్హం। సమావేశంలో వేటపాలెం ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు। బాపట్ల జిల్లా ఎస్పీ గారైనటువంటి వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చీరాల వారి ఉత్తర్వుల మేరకు నిన్న బచ్చువారిపాలెము ఏరియాలో గాంజాయి అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చింది। దాని మీద అక్కడ ఒక ఆపరేషన్ కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సుమారు 5.5 కిలోల గంజాయిని స్వాధీనపరచుకోవడమైంది। దాంట్లో భాగంగా ఒక 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడమైంది। వీళ్ళకి అంతకుముందు కూడా నేర చరిత్ర కలిగి ఉన్నారు। వీళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది। దీంట్లో ఒక జూనియర్ కూడా ఒక అతను ఉన్నాడు। ఇది అందరికీ తెలియపరిచేది ఏంటంటే ఈ గాంజా కానీ మత్తు పదార్థాలు ఇటువంటి ఏదైనా కానీ ఎక్కడ జరిగినా కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి। అందరూ కూడా ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని గాంజాయికి మత్తు పదార్థాలకి అన్నిటికీ దూరంగా ఉండాలి। జిల్లా కేంద్రమైన బాపట్లలోని మున్సిపాలిటీ పేటలోని జగనన్న లేఅవుట్ పనులను శనివారం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు। కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు। జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న జగనన్న కాలనీలోని గృహ నిర్మాణ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని బాపట్ల ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు। జిల్లా కేంద్రమైన బాపట్లలోని మున్సిపాలిటీ పేటలోని జగనన్న లేఅవుట్ పనులను శనివారం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు। కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు। ముఖ్యంగా నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు। అలాగే ఆయా కాలనీలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు। మంచినీరు, కరెంట్, రోడ్ల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు। 2-3 ఇష్యూస్ మనకి స్టిల్ గ్యాప్ ఉంది। సో ఇప్పుడు ఆర్ఎల్ ఆర్సీ ఏదో ఉన్నాయో 2 ఒక్కటి కూడా మనం వాళ్ళకి ఇచ్చేయకూడదు। వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చి వాళ్ళని ఇచ్చేసుకుంటే మనం రేపు ఉగాది కంప్లీట్ చేయలేము। సో దాంట్లో ఏమాత్రం జనరల్ ఉండే మన చెప్పారు మనకు కమ్యూనిటీ సెక్రటరీ వారు చదువుకున్నారు। అటువంటి ఎలిజిబుల్ కేసు ఉంటే అది ఖచ్చితంగా డిఈకి కమిషనర్ దృష్టిలో పెట్టి దానికి కూడా సబ్సిడీ ఆలోచించాల్సింది। మనం ఆర్ఎల్ ఆర్సీకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం దాంట్లో ఇచ్చేయండి లేదు। సో ఇప్పుడు ఎట్లా చేయాలంటారు లేదు। సో ఆర్ఎల్ ఆర్సీలో కమిషనర్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు 6 ఆర్సీలో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఇంకా రిసర్చ్ ద్వారా ఏం చేస్తుంటే సో ఆ యొక్క నుంచి 7 ఆర్ఎల్ ఆర్సీలో నెంబర్ మీద మీరు ఆర్ఎల్ కంప్లీట్ చేస్తారు, ఇష్యూ లేదు, ఆర్ఎల్ కంప్లీట్ చేస్తారు, ఇష్యూ లేదు అలా। సో ఎవరైనా ఇచ్చేది ఇవ్వకుండా ఉంటే ఆర్ఎల్ కానీ ఆర్సీ కానీ ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి। సో ఆర్పీఐ చెప్తున్నాను, ఆర్పీలు ఈ 2 కేసులు ప్రయారిటీ బేస్ మీద వితౌట్ వచ్చి 1 టైం ఉండే కూడా రేపు ఈవినింగ్ నాకు 4 నోట్ చేసుకోండి। రేపు ఈవినింగ్ ఆర్సీ సంబంధించి ఏది వస్తుందో అది మొత్తం కూడా దాన్ని తీసుకుని నాకు కన్ఫర్మ్ చేయండి। సో ఇది రిగార్డింగ్ ఆర్సీ ఆర్ఎల్।
కమింగ్ టు బిఎల్లో ఉన్న వాటిలో కూడా కొంత పర్సెంటేజ్ పెట్టి 20% మనం చేయకపోతే మనకున్న కంపెనీ హైయర్. సో బియ్యంలో అన్ని కూడా బిఎల్సీలో కొంత అడ్వాన్స్ చేంజ్ ఉంటాయి, వాటిని తగ్గి చేయండి, వాటిని కొంత స్థిరంగా మనం తగ్గి చేయండి, కొంతమంది గ్రూప్ ఎలిజిబిలిటీ ఉన్న తగ్గి చేయండి. ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నింటిలో 30 to 35% ఎలిజిబిలిటీ ఉంటుంది. బిఎల్లో ఉన్నాడు నేను ఇప్పుడు మీ ఫిగర్ చూస్తున్నా 35% ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం తగ్గి చేస్తే వాళ్ళకి ఓడిపించడానికి ఆస్కారం ఉంటుంది, మనం మొబైల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చీరాల ఉప ఖజానా శాఖ పరిధిలోని కారంచెడు, పర్చూరు, ఇంకొల్లు, చినగంజాం, వేటపాలెం, చీరాల మండలాలకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాలను వెంటనే సమర్పించాలని చీరాల ఉప ఖజానా అధికారి భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులు జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాలు సమర్పించే గడువు ఈ నెల 28తో ముగియనుంది. శనివారం 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఫిబ్రవరి 28కి ముగియనుంది. ఈ సందర్భంగా ఉప ఖజానా అధికారి భాగ్యలక్ష్మి శనివారం విలేకరులతో మాట్లాడారు. చీరాల ఉప ఖజానా శాఖ పరిధిలో ఉన్న కారంచెడు, పర్చూరు, ఇంకొల్లు, చినగంజాం, వేటపాలెం, చీరాల మండలాలకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాలని వెంటనే సమర్పించాలన్నారు. మరో 3 రోజుల్లో గడువు ముగిస్తుందని, తదుపరి సర్వర్ ఏమాత్రం పనిచేయదన్నారు. కాగా పెన్షన్దారులు వెంటనే పత్రాలను అందజేయాలన్నారు. మీ సేవా సెంటర్లో, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా సర్టిఫికెట్లను సమర్పించవచ్చని, అదేవిధంగా చీరాల అందుబాటులో ఉన్న ప్రజలు ఉప ఖజానా కార్యాలయంలో ధృవపత్రాల్ని అందజేయాలన్నారు. 6 మండలాలకు కలిపి మొత్తం 3,394 పెన్షనర్లు ఉండగా కేవలం 85% మాత్రమే ధృవపత్రాలను సమర్పించడం జరిగిందని, మిగిలిన వారు వెంటనే అందజేయాలని కోరారు. జీవన్ ప్రమాణ్ పెన్షన్దారుల లైఫ్ సర్టిఫికెట్లు గడువు సమయం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు గడువు నిర్ణయించినారు. కాబట్టి ఇంకా 3 రోజుల్లో నిర్ణీత కాలం అయిపోతుంది. కాబట్టి త్వరగా ఏ విధమైన ఆధార్ సెంటర్లో, నెట్ సెంటర్లో కానీ తమ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన సంఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని 3వ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో బాయ్స్ హై స్కూల్ రోడ్లోని మంచినీటి ట్యాంక్, గొల్లపాలెం మంచినీటి ట్యాంక్ పరిధిలో ఉన్న 5వ వార్డు ప్రజలకు మరో 2 రోజులు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ ఏసయ్య తెలిపారు. చీరాల పట్టణంలోని 3వ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో బాయ్స్ హైస్కూల్ రోడ్లోని మంచినీటి ట్యాంక్, గొల్లపాలెం మంచినీటి ట్యాంక్ పరిధిలో ఉన్న 5వ వార్డుతో పాటు 11 నుండి 22 వార్డుల్లో ఈ నెల 23 తేదీ నుండి మంచినీటిని మున్సిపల్ అధికారులు నిలుపుదల చేశారు. అయితే ఆదివారం మంచినీటిని మున్సిపల్ అధికారులు అందజేయాల్సి ఉండగా రైల్వే ట్రాక్ పనుల జాప్యం జరిగిందని, దీని కారణంగా ఆదివారం కూడా ట్రాక్ పనులు జరగనున్నాయని, ఈ క్రమంలో తిరిగి సోమవారం నుండి పైన పేర్కొన్న ప్రాంతాలకు మంచినీటిని యథావిధిగా అందజేస్తామని కమిషనర్ ఏసయ్య తెలిపారు. యాక్చువల్గా మన రైల్వే ట్రాక్ 3వ లైన్ సందర్భంగా రైల్వే వాళ్ళు వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. దానిలో కొంత లేట్ కావటాన మన మున్సిపాలిటీకి సంబంధించిన పైప్ లైన్ కూడా వారు చేసిన పెద్దపనే మన పైప్ లైన్ చేయాల్సి ఉంది. ఆ విధంగా అవటానే ఇవాళ మార్నింగ్ అంటే మధ్యాహ్నం వరకు వాళ్ళ పని పూర్తయింది. దాంతో మేము యాక్చువల్గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 5 మరియు 11 నుంచి 22 వార్డుల వరకు ఆ ఏరియాల్లోని మంచినీటి ఇవ్వాలని అనుకున్నాము. కానీ వారి పనులు లేట్ చేయటాన ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి రేపు ఆదివారం నాడు ఆ పనిని మా వాటర్ సప్లై పైప్ లైన్ పునరుద్ధరించి సోమవారం నుండి యథావిధిగా మంచినీటి సరఫరా చేస్తామని పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. కావున అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోషయ్య కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి విక్రయ స్థావరాలపై శనివారం చీరాల 2 టౌన్ పోలీసులు దాడులు చేపట్టారు. తనిఖీల్లో అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన నిషేధిత గంజాయి పొట్లాలను పోలీసులు గుర్తించారు. 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
వేటపాలెం మండలం రోషయ్య కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నిషేధిత గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోషయ్య కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి విక్రయ స్థావరాలపై శనివారం చీరాల 2 టౌన్ పోలీసులు దాడులు చేపట్టారు. తనిఖీల్లో అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన నిషేధిత గంజాయి పొట్లాలను పోలీసులు గుర్తించారు. 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల 2 టౌన్ సిఐ సోమశేఖర్ కేసు వివరాలను వెల్లడించారు. గంజాయి విక్రయాలపై అందిన పక్కా సమాచారంతోనే రోషయ్య కాలనీలోకి వెళ్లి తనిఖీ చేయగా ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 నిందితులు లక్ష్మీనారాయణ, దేవర రవి, సింధుజాలను తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 240 గ్రాముల గంజాయి కలిగి ఉన్నారు. గంజాయిని విక్రయించేందుకు గాను 24 పొట్లాలుగా కట్టి వాటిని యువతకు అమ్ముటకు సిద్ధంగా ఉంచినట్లు నిర్ధారించారు. కాగా నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. 2023 శ్రీ బాపట్ల జిల్లా ఎస్పీ సార్ ఒక్కోలు జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం చీరాల డిఎస్పీ సార్ ఉత్తర్వుల ప్రకారం నేను మరియు మా సిబ్బంది అయినటువంటి ఉమెన్ ఎస్ఐ చంద్రావతి గారు మరియు హెడ్ కానిస్టేబుల్స్ని మాకు రాబడిన సమాచారం ప్రకారం వేటపాలెం మండలం రోషయ్య కాలనీ నందు గాంజాయి అక్రమంగా అమ్ముతూ ఉన్నారని చెప్పి సమాచారం రావడం జరిగింది. నిన్న సాయంత్రం ఆ సమాచారం మీద మేము మా సిబ్బంది వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి ఒక 3 వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి పేరు దేవర లక్ష్మీనారాయణ, రఘుబాబు, సింధుజీ అనేటువంటి వారు పొజిషన్లో ఉన్నటువంటి సుమారు 24 ప్యాకెట్ను మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్ బరువు సుమారు 1 10 గ్రామ్స్ ఉంటుంది. వీరు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించినటువంటి ఉద్దేశంతో ఈ గాంజా ప్యాకెట్లని సరౌండింగ్ ఉన్నటువంటి ఏరియాస్కి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, వీళ్ళకి విక్రయించేదానికి వెళ్తున్న సందర్భంలో మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేస్తాము. దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బందిని శ్రీ ఎస్పీ సార్ అభినందించడం జరిగింది. అదేవిధంగా చీరాల 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మరియు చీరాల 2 టౌన్ పరిధిలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి పోలీసు వారి యొక్క మనవి ఏంటంటే, మీ పరిధిలో ఎవరైనా కానీ గాంజా అక్రమంగా వినియోగిస్తున్నా, లేకపోతే గాంజాను కలిగి ఉన్నా, గాంజాను ఎవరన్నా అమ్మినా ఖచ్చితంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కానీ లేదా 2 టౌన్ సిఐ నంబర్ 9121102142కి కాల్ చేసిన లేదా సమాచారాన్ని 100కి తెలియపరిచిన ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వారి పేరు మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 6,1265 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,078 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.33 కోట్లు వచ్చిందని వివరించారు. చీరాల పట్టణంలోని విఠల్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరిగింది. పద్మ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్ని విస్తృతం చేస్తామని ఫౌండేషన్ ప్రతినిధి అనిల్ కుమార్ అన్నారు. చీరాల పట్టణంలోని విఠల్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయులుగా పనిచేసిన అనిల్ కుమార్ తమ తల్లిదండ్రుల సహకారంతో పేద విద్యార్థులకు చదువుతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల పేరుతో పద్మ భాస్కర్ ఫౌండేషన్ నిర్మించడం జరిగిందని, రానున్న కాలంలో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంట రాజేంద్ర ప్రసాద్, పూర్ణచంద్రరావు, ఫౌండేషన్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని మార్కెట్ సెంటర్లో గల 2 ఫ్రూట్స్ షాపులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అరటికాయలపై కృత్రిమ రసాయనాల్ని కలిపినట్టు అధికారులు గుర్తించి శాంపిల్స్ ను సేకరించారు. చీరాల పట్టణంలోని మార్కెట్ సెంటర్లో గల 2 ఫ్రూట్ షాపులపై
ఫుడ్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తనిఖీలు నిర్వహించారు. అరటికాయలపై కృత్రిమ రసాయనాల్ని కలిపినట్లుగా అధికారులు గుర్తించి శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. తదుపరి వచ్చిన రిజల్ట్ ప్రకారం షాపు యాజమాన్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారి కేవీ సుబ్బారావు తెలిపారు. సహజ సిద్ధంగా పండిన పండ్లను మాత్రమే విక్రయించాలని, ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించే విధంగా రసాయన మందుల్ని పిచికారీ చేసిన పండ్లను విక్రయిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వేటపాలెం మండలం దేశాయిపేట నీలకంఠపురం వృద్ధ శరణాలయంలో పిడికిలి ఫౌండేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం వృద్ధులకు నిత్యావసర సరుకుల్ని అందజేశారు. వేటపాలెం మండలం దేశాయిపేట నీలకంఠాపురం వృద్ధ శరణాలయంలో పిడికిలి ఫౌండేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం వృద్ధులకు నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో భాగంగా అనాథ శరణాలయానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందజేస్తున్నామని, భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వారు కార్యక్రమాలు చేసే విధానం కానీ, దానికి కట్టుబడి చేసే కార్యనిర్వహణ కానీ మేము చూసి ఎంత ఇన్స్పైర్ అయినాము. ముఖ్యంగా సత్రం మల్లేశ్వరరావు మాస్టర్ గారు కానీ, విశ్వేశ్వరరావు మాస్టర్ గారు కానీ, ఇతర మాస్టర్లు సభ్యులు వాళ్ళందరూ కూడా బాగా ఎంతో కృషితోటి, ఆచరణతోటి, ఎంతో ఒక పద్ధతిగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యవంతంగా ఉన్న ఏది అనాథ వృద్ధులకి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలకు కానీ బాగా శ్రద్ధతో చేస్తూ ఉంటే మాకు కూడా ఇన్స్పిరేషన్ అనిపించి మేము వాళ్ళకి ఎంతో కొంత వృతాభక్తిగా అందరం చేతి వృత్తులు పనిచేసే కార్మికులే ఆ స్టాఫ్ అంతా బ్యాచ్ అందరము అనుకున్న తర్వాత మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ఈ 9వ సంవత్సరం వరకు ఈ కమిటీ సభ్యులందరూ పూర్తి సహకారంతో మేము అందరం కలిసి ఇది చేయడానికి మళ్ళీ మాస్టర్ గారి సూచన ప్రకారం నడుచుకుంటూ ఉన్నాము. వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ సహకరించిన వారందరూ కూడా ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన అంతిమ ఘడియలు గడుపుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జార్జియాలోని తన నివాసంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అమెరికా చరిత్రలో అత్యధిక కాలం బ్రతికి ఉన్న దేశ అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ పేరిట రికార్డు ఉంది. ఆయన వయసు 99 ఏళ్లు. 2018లో మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ 94 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. అమెరికా 39వ దేశ అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ సేవలు అందించారు. ఇటీవల కరోనా వల్ల ఆయన చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. 2015లో ఆయన బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. గతంలో జార్జియాలో ఉన్న మారనాథ బాపిస్ట్ చర్చిలో ప్రతి ఆదివారం ఆయన స్కూల్ పాఠాలు తీసుకునేవారు. అయితే ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన సాంప్రదాయానికి స్వస్తి పలికారు. 1977 నుండి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ చేశారు. ఓసారి ఆయన జార్జియా గవర్నర్ గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో రెండో రోజు కొనసాగుతున్నాయి. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలకు కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా 15,000 మందికి పైగా ప్రతినిధులు, నాయకులు హాజరవుతున్నారు. ప్లీనరీ సమావేశాలకు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా పసందైన ఆహార, వంటలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది. దీంతో పాటు మైమరచిపోయేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దింది. కాగా శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్పూర్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ స్వాగతం పలికారు. అయితే ప్రియాంక సహా ఇతర అగ్రనేతను ఆహ్వానించేందుకు చేసిన ఏర్పాట్లు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ప్రియాంక సహా పలు అగ్రనేతలకు ఆహ్వానం పలికేందుకు రాయ్పూర్లోని ప్రధాన రహదారిపై ఏకంగా గులాబీ పూలను పరిచారు. రోడ్డుకు ఒకవైపున కనుచూపు మేర పూలతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందుకోసం 6,000 కిలోలకు పైగా ఎర్ర గులాబీ పూలను వినియోగించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయో పరిమితి సడలించిన తరహాలోనే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా వయో పరిమితి సడలించింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇకపై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 39 ఏళ్లు అన్నమాట. అయితే ఇంతకు ముందు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితి 34 సంవత్సరాలుగా ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈడబ్ల్యూఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి ప్రీమియం కాంపాక్ట్ మోడల్ ఇగ్నిస్ ధరను 27,000 వరకు పెంచింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంలకు సంబంధించినవి. నూతన ఫీచర్ను తయారు చేయడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. నూతన వెర్షన్ను ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ స్టాండర్డ్ ఫీచర్తో తయారు చేయడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయని పేర్కొంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గంలోని వేరు ప్రాంతాల్లో నిషేధిత గంజాయి పట్టివేత, పెద్ద మొత్తంలో గంజాయి గుర్తింపు. 2 కేసుల్లో 6 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాపట్ల మున్సిపల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న జగనన్న కాలనీలో పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. మార్చి చివరికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశం. మరో 3 రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులు జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. చీరాల ఉప ఖజానా అధికారి భాగ్యలక్ష్మి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.